Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అరెస్టుకు బ్రేక్, ఊహించని రాజకీయం. ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతోంది. ఇటు వైసీపీ నేతలపైన వరుస కేసులు నమోదవుతున్నాయి. లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. జగన్ సైతం ఈ కేసులో అరెస్ట్ ఖాయమంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది. జగన్ ఈ అరెస్ట్ వార్తలపైన స్పందించారు. తాను విజయవాడలోనే ఉన్నానని, ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయితే జగన్ అరెస్ట్ సాధ్యమేనా? ఏం జరుగుతోంది? లిక్కర్ కేసు ఏపీలో సంచలనంగా మారుతోంది. సిట్ విచారణలో భాగంగా జగన్ సన్నిహితులు పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో అన్నీ తామై వ్యవహరించిన మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇదే సమయంలో ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకోవడం మరో ఆసక్తికర పరిణామం. ఇటు జగన్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా మీడియా సమావేశంలో ఇదే అంశంపైన స్పందించిన జగన్ తాను విజయవాడలోనే ఉన్నానని, ఎవరు అడ్డుకుంటున్నారని వెల్కమ్ అంటూ వ్యాఖ్యానించారు. అటు మంత్రివర్గ సమావేశ సమయంలో లిక్కర్ స్కామ్ పైన ఎవరూ మాట్లాడవద్దని మంత్రులకు చంద్రబాబు నిర్దేశించారు. లిక్కర్ కేసు విచారణ, అరెస్టులపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో సీఎంఓకు ఒక్క ఫైల్ వచ్చిందని, ఒక్క సంతకం ఉందని చంద్రబాబు నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు. ధనంజయ రెడ్డి అసలు ఎక్సైజ్ వ్యవహారాలు పర్యవేక్షించలేదని జగన్ చెప్పుకొచ్చారు. కాగా మరోవైపు లిక్కర్ కేసు విచారణలో భారీగా లావాదేవీలకు సంబంధించి ఆధారాలు దొరికినట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. అయితే జగన్ ప్రమేయం పైన ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. మద్యం వ్యవహారాలలో తాను ఎక్కడా సంతకం చేయలేదని చెబుతున్న జగన్ పరోక్షంగా వస్తున్న ఆరోపణలలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కేసులో ఇప్పటికే కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా జగన్ అరెస్టుకు సిద్ధపడతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వారిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్టు చేస్తే న్యాయస్థానాల్లో ఎంత మేర బలంగా నిలబడతాయనేది కీలక అంశంగా మారుతోంది. ఏపీలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. జగన్ అరెస్టు వంటి అంశంలో 3 పార్టీల అభిప్రాయం కూడా కీలకం కానుంది. జగన్ అరెస్టు ద్వారా రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలపైన చర్చ జరుగుతోంది. బీజేపీ ముఖ్య నేతలతో ఈ అంశంపైన చర్చల వేళ అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయంపై ముందుకు వెళ్లాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది. రాజకీయంగా జగన్కు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదనేది కూటమి ముఖ్యుల ఆలోచన. జగన్ను అరెస్టు చేసినా బెయిల్ పైన బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ప్రజాస్పందన పైన అంచనా వేస్తున్నారు. దీంతో పూర్తి స్థాయి ఆధారాలు, భవిష్యత్ పరిణామాలపైన ఒక స్పష్టతకు వచ్చిన తరువాతనే జగన్ అరెస్టు విషయంలో నిర్ణయం జరిగే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు.